వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో రాష్ట్రకూటుల గురించి నేర్చుకుందాము. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకు అత్యంత ముఖ్యమైన వాళ్ళుగా రాష్ట్రకూటులు చెప్పుకోవచ్చు. రాష్ట్రకూటులో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. మనకి రాష్ట్రకూటులు వాళ్ళ యొక్క శాసనాల్లో ఏమని చెప్పుకున్నారంటే, మేము యదువంశ వీరుడైనటువంటి సాత్యకి యొక్క సంతానం అని చెప్పుకున్నారు. సాత్యకి ఎవరయ్యా అంటే యదువంశానికి చెందిన వాళ్ళు. శ్రీకృష్ణుడికి వరసకు సోదరుడి వ్యక్తి సాత్యకి, అతని యొక్క సంతానము. అంటే వీళ్ళు యాదవులు లేదా యదువంశము అంటే శూద్రులు. మనకి క్షత్రియులు మాత్రమే పరిపాలన చేయాలి, కానీ వీళ్ళు శూద్ర వంశము. యదు అంటే యాదవులు శూద్రులు. శూద్ర వంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 8వ శతాబ్దం మధ్య నుండి రాష్ట్రకూటులు వాళ్ళ పరిపాలన ప్రారంభించడం జరిగింది. 2వ ఇంద్రుని కుమారుడు నుండి దంతిదుర్గుడు రాష్ట్రకూటుల అధికారాన్ని స్థాపించడం జరిగింది. మనకి దంతిదుర్గుడి కంటే ముందు ఉన్న వాళ్ళంతా కూడా బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. ఈ 2వ ఇంద్రుడు బాదామి చాళుక్యుల దగ్గర సామంతుడుగా ఉన్నాడు. దంతిదుర్గుడు కూడా బాదామి చాళుక్యుల దగ్గర సామంతుడుగా ఉన్నాడని చెప్పాలి. 2వ విక్రమాదిత్యుడు అనేటువంటి బాదామి చాళుక్య చివరి చక్రవర్తి దగ్గర దంతిదుర్గుడు పనిచేయడం జరిగింది. దంతిదుర్గుడు 2వ విక్రమాదిత్యుడు మరణాంతరము స్వతంత్ర ప్రకటించుకోవడం జరిగింది. 2వ విక్రమాదిత్యుడు చివరి గొప్ప బాదామి చాళుక్య రాజుగా చెప్పుకున్నాము. అతని మరణాంతం 2వ కీర్తివర్మ రాజు అయ్యాడు. ఈ 2వ కీర్తివర్మ కాలంలోనే దంతిదుర్గుడు ఎల్లోరా కేంద్రంగా, ఎల్లోరా రాజధానిగా రాష్ట్రకూట వంశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రకూట్ల రాజధాని ఏంటయ్యా అంటే ఎల్లోరా. దంతిదుర్గుడు 2వ కీర్తివర్మ కాలంలో స్వతంత్ర రాజ్య స్థాపన చేసుకున్నాడు. ఇతని రాజధాని ఎల్లోరా. దంతిదుర్గుడిని బాదామి చాళుక్య 2వ కీర్తివర్మ అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో ఈ 2వ కీర్తివర్మకి మనకి మొదటి విజయాదిత్యుడైనటువంటి తూర్పు చాళుక్య రాజు సహాయం చేయడం జరిగింది. ఆ తూర్పు చాళుక్య రాజుని ఓడించి 2వ కీర్తివర్మని ఓడించి నాసిక్, పూనా, సతారా, కొల్హాపూర్ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు దంతిదుర్గుడు. చాళుక్యులపై దంతిదుర్గుని విజయాల గురించి దశావతార గుహాశాసనం తెలియజేస్తుంది. ఎల్లోరాలో దశావతారాల గుహాలయం అనేది దంతిదుర్గుడు నిర్మించాడు. ఇక్కడ మనకి ఎల్లోరా అనే పదం వచ్చిందండి. దీనిపైన మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎల్లోరా చూసినట్లయితే మనకు దాదాపుగా 34 గుహలు కనిపిస్తాయండి. ఎల్లోరాలో 34 గుహలు ఉన్నాయి. అందులో 17 హిందూ మతం యొక్క గుహలు, 17 హిందూ మతం గుహలు, 12 బౌద్ధ మత గుహలు కనిపిస్తాయి. అండ్ మిగిలినటువంటి 5 జైన మత గుహలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎల్లోరా అనగానే మనకి ఏం కనిపిస్తాయి? ఎల్లోరా గుహలు శిల్పాలలో ఉన్నాయి. 18 హిందూ మతానివి, 12 బౌద్ధ మతానివి, 5 జైన మత గుహలు ఉన్నాయి. ఎల్లోరాలో దశావతారాల గుహాని నిర్మించింది దంతిదుర్గుడు. మనకి రాష్ట్రకూట టాపిక్ నుంచి ఎగ్జామ్ చూసినట్లయితే, ఎగ్జామ్లో మనకి రాష్ట్రకూట టాపిక్ నుంచి చూసినట్లయితే ఎల్లోరా గురించి అడుగుతాడు. ఎల్లోరాలో 34 గుహలు ఉన్నాయి. ఈ 34 గుహలు చూసినట్లయితే అందులో 17 హిందూ మతానికి చెందినవి, 17 హిందూ మతానికి చెందినవి, 12 బౌద్ధ మతము, 12 బౌద్ధ మతము, 5 జైన మతము. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఎగ్జామ్లో బేసిక్గా అడిగేటువంటి మనకు గుహల గురించి, గుహల నెంబర్ల గురించి అడుగుతారండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే దశావతార గుహ నెంబర్ ఎంత అంటాడు. గుహ నెంబర్ వచ్చేసి 15. దీని నెంబర్ వచ్చేసి 15వ గుహ. 15వ గుహ అని గుర్తుపెట్టుకోవాలి. దశావతార గుహ 15వది. విష్ణువు యొక్క 10 అవతారాలను శిల్పాల రూపంలో ఈ యొక్క దశావతార గుహలో చెక్కడం జరిగింది. అలాగే మనకి 14వ నెంబర్ గుహ చూసినట్లయితే రావణ్ కా ఖై అని చెప్పేసి అంటాము. రావణ్ కా ఖై గుహ 14వ గుహ ఇది. రావణాసురుడు
కైలాసాన్ని తన 2 చేతులతో ఎత్తడం గురించి మనకు ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. 14వ గుహను గుర్తుపెట్టుకోవాలి. దంతిదుర్గుడికి సంబంధించిన గుహలు అంటే 15వ గుహ వచ్చేసి దశావతార గుహ, 14వ గుహ వచ్చేసి రావణ్ కాక. ఈ 2 కూడా దంతిదుర్గుడే స్వయంగా నిర్మించాడు. మనకి ఈ యొక్క కట్టడాల పైన అడిగినప్పుడు ఈ 2 అడిగే అవకాశం ఉంటుంది. మనకి దంతిదుర్గుడి అనంతరము అతని పినతండ్రి కొంకణ్ ప్రాంతాన్ని మాత్రమే పరిమితం చేశాడు. అతని పినతండ్రి వచ్చేసి మొదటి కృష్ణుడు అండి. దంతిదుర్గుడికి పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం లేని కారణంగా అతని పినతండ్రి అయినటువంటి మొదటి కృష్ణుడు మనకి ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించాడు. అండ్ మొదటి కృష్ణుడి దగ్గర నుంచి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి 16వ గుహ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కైలాసనాథ గుహాలయాన్ని ఎల్లోరాలో నిర్మించడం జరిగింది. కైలాసనాథ గుహాలయాన్ని మనకి నిర్మించడం జరిగింది. యునెస్కో ఈ యొక్క 16వ గుహ నుండి కైలాసనాథ గుహని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడం జరిగింది. నెంబర్ ఎంత అండి? 16వ గుహ. దంతిదుర్గుడి దగ్గర 2 గుహలు చెప్పుకున్నాం, 14వ గుహ, 15వ గుహ. ఈయన 16వ గుహ కైలాసనాథ గుహాలయము. మనకి పల్లవులు చెప్పేటప్పుడు చెప్పుకున్నామండి. పల్లవుల కాలంలో కంచిలో కైలాసనాథ కట్టడాలయం ఉంది అని చెప్పుకున్నాము. కంచిలో ఉన్నది కైలాసనాథ కట్టడాలయము, ఎల్లోరాలో ఉన్నది కైలాసనాథ గుహాలయం అని చెప్పాల్సి ఉంటుంది. ఇది గుహాలయము. మనము తేడా కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక కొండని పైభాగం మాత్రమే కట్ చేసి కడితే దాన్ని గుహ అంటాము, బేస్ అలాగే ఉంటుంది. కట్టడాలయం ఏంటంటే కొండలు కట్ చేసి ఆ రాళ్లను తీసుకెళ్ళి వేరే దగ్గర అనుకున్న ప్లేస్లో అనుకున్న విధంగా మార్చితే దానికి కట్టడాలయం అంటాము. రాయి బై ఒక రాయి పైన ఒక రాయి, ఇంకో రాయిపై ఒక రాయి అట్లా పెడితే దానికి కట్టడాలయం అంటాము. ఇదేమో గుహాలయము, కొండలాగే ఉంటుంది. కొండని రూములుగా కట్ చేస్తారు, బేస్ అలాగే ఉంటుంది కాబట్టి గుహాలయం అంటాము. కంచిలో ఉన్నది కైలాసనాథ కట్టడాలయం కట్టింది 2వ నరసింహవర్మ. ఎల్లోరాలో ఉన్న కైలాసనాథ గుహాలయము కట్టింది మొదటి కృష్ణుడు అని చెప్పాలి. దీని నెంబర్ ఎంత అంటే 16వది అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 34 గుహల్లో అత్యంత సుందరమైనది, అత్యంత విశాలంగా కట్టబడింది కైలాసనాథ దేవాలయము. అత్యంత విశాలంగా కూడా ఉంటుందండి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది, మనం గుర్తుపెట్టుకోవాల్సి. అండ్ మొదటి కృష్ణుడు తర్వాత అతని కుమారుడు మొదటి గోవిందుడు చాళుక్యుల్ని ఓడించాడు. వేంగిరాజు ఓడింపబడి తన కుమార్తె శీలభట్టారికను రాష్ట్రకూట యువరాజు ధ్రువునికిచ్చి వివాహం జరిపించాడు. ధ్రువునికిచ్చి వివాహం చేశాడు. మొదటి కృష్ణుడు తర్వాత 2వ గోవిందుడు రాజైనాడు. అయితే 2వ గోవిందుడు తన పరిపాలన అంతా కూడా తన సోదరుని చేతుల్లో పెట్టాడు. నామమాత్రంగా 2వ గోవిందుడు పరిపాలించడం జరిగింది. అధికారం అంతా కూడా తన సోదరుడు ధ్రువుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ధ్రువుడు అన్ని అధికారాలు అనుభవించి అతను ఆలోచించాడు, తన పేరు మీద పరిపాలిస్తే బాగుంటుంది కదా, తన సోదరునికి ఎందుకు పరిపాలించాలని చెప్పేసి తన సోదరుణ్ణి తొలగించేసి క్రీస్తు శకం 780లో రాజుగా ప్రకటించుకున్నాడు ధ్రువుడు రాష్ట్రకూటుల్లో మొదటి గొప్ప రాజు అండి. అత్యంత గొప్ప రాజు కాదు, మొదటి గొప్ప వాళ్ళలో మొదటివాడు ధ్రువుడు. ఇతను గాంగ పాలకుడైనటువంటి 2వ శివమార పల్లవ రాజుని దంతివర్మని ఓడించాడు. ఈ యొక్క 2వ శివమార మరియు దంతివర్మలు ఇద్దరూ కూడా 2వ గోవిందునికి సహాయంగా రావడం జరిగింది. సో ఈ ధ్రువుడు వాళ్ళిద్దరినీ కూడా ఓడించడం జరిగింది. ధ్రువుడు త్రిరాజ్య సంఘర్షణలో ప్రవేశించినటువంటి మొదటి రాజు. ప్రతిహార పాలకుడు వత్సరాజుని ఓడించి రాజస్థాన్కు తరిమేశాడు. మనకి కనోజ్ అనే ప్రాంతం కోసము త్రిరాజ్య యుద్ధం అనేది జరిగిందండి. కనోజ్ యొక్క రాజు ఇంద్రాయుధుడు. ఈ ఇంద్రాయుధుడి పైన ప్రతిహార వత్సరాజు దాడి చేశాడు. ధర్మపాల, ఇతను పాలా యొక్క రాజు, పాల వంశం యొక్క రాజు. ఇతను బెంగాల్ యొక్క రాజుగా చెప్పాల్సి ఉంటుంది.
బెంగాల్ యొక్క రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రతిహార వత్సరాజు మొదటగా కనోజ్పై దాడి చేశాడు. సో ఈ యొక్క వత్సరాజు యొక్క శత్రువు ధర్మపాల, ఇతను కూడా కనోజ్ పైన దాడి చేశారు. ఒకేసారి ఇద్దరు దాడి చేశారు. మూడవ వ్యక్తిగా రాష్ట్రకూట ధ్రువ ఈ యొక్క యుద్ధంలోకి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రకూట ధ్రువుడు వత్సరాజును ఓడించాడు. వత్సరాజు ఓడిపోయి రాజస్థాన్ ఎడారికి పారిపోవడం జరిగింది. ధర్మపాలను ఓడించాడు. ధర్మపాల తన యొక్క రాజముద్ర అయినటువంటి శ్వేతపత్రాలను యుద్ధరంగంలో వదిలేసి పారిపోయాడు. ఇక చివరిగా ఇంద్రాయుధ కూడా ఓడిపోయి సామంతుడైపోయాడు. దీన్నే మనము త్రైపాక్షిక యుద్ధం అని చెప్పేసి అంటాము. త్రైపాక్షిక యుద్ధము. ఈ త్రైపాక్షిక యుద్ధంలో విజేత రాష్ట్రకూట ధ్రువుడు. త్రైపాక్షిక యుద్ధం ప్రారంభించింది ప్రతిహార వత్సరాజు, రైట్. విజేత మాత్రం ధ్రువుడు అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. కనోజ్ పాలకుడైన ఇంద్రాయుధుడు బెంగాల్ పాలిసినటువంటి మహిపాలుని ఓడించాడు. ధ్రువుడు ప్రతిహార రాజచిహ్నమైనటువంటి గంగా యమున తోరణంను, పాలరాజచిహ్నమైనటువంటి శ్వేతపత్రంను, రైట్, తన విజయాల గుర్తుగా తీసుకున్నాడు, రైట్. ఇతను బిరుదులు చూసినట్లయితే నిరుపమ కలివల్లభ, శ్రీవల్లభ, ధారావర్ష అనేటువంటి ముఖ్యమైన బిరుదులు, రైట్. రతన్పూర్, సంజన్పూర్ శాసనాలు ఈ యొక్క ధ్రువుడి యొక్క విజయాల గురించి సమాచారం ఇస్తున్నాయి. ధ్రువుడి తర్వాత మూడో గోవిందుడు రాజైనాడండి, రైట్. ఇతని యొక్క బిరుదు జంగ్తుంగ్, రైట్. మూడో గోవిందుడు కనోజ్ పాలకుడైన చక్రాయుధుడిని, బెంగాల్ పాలకుడైన ధర్మపాలుని ఓడించాడు. అలాగే ప్రతిహార పాలకుడి నాగభటను కూడా ఓడించడం జరిగింది. నాగభటను కూడా ఓడించాడు. మూడవ గోవిందుడు తన ఆధిపత్యం అంగీకరించని వేంగిరాజు రెండవ విజయాదిత్యుని పైన అతని స్థానంలో భీమసలుకుని, రైట్, వేంగిరాజుగా నియమించడం జరిగింది, రైట్. కేరళ, చోళ, పాండ్య, గాంగ సమాఖ్యను 802లో ఓడించాడు మూడవ గోవిందుడు. కేరళ, చోళ, పాండ్య, గాంగ సమాఖ్యను 802లో ఓడించడం జరిగింది. కంచి పాలకుడు దంతివర్మను, చాళుక్య విజయాదిత్యుని కూడా మూడవ గోవిందుడు ఓడించడం జరిగింది. మూడవ గోవిందుడు తన ఆధిపత్యం అంగీకరించని, రైట్, రెండవ విజయాదిత్యుని స్థానంలో భీమసల్కుని రాజుగా నియమించాడు. నెక్స్ట్ చూసినట్లయితే అమోఘవర్షుడు, రైట్. మూడవ గోవిందుడు చాలా చిన్న వయసులోనే మరణించడం జరిగింది. సో అమోఘవర్షుడు అనేవాడు చిన్న వయసులో రాజయ్యాడు, రైట్. టోటల్ రాష్ట్రకూట వంశంలో అతి గొప్ప రాజు అంటే అమోఘవర్షుడు అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. మూడవ గోవిందుడి అనంతరం అతని కుమారుడు అమోఘవర్షుడు రాజయ్యాడు. ఇతడు చిన్నవాడు కావడం చేత, రైట్, గుజరాత్ గవర్నర్ కర్ణ సంరక్షకుడిగా ఉన్నాడు, రైట్. ఇతనికి 18 సంవత్సరాలు కూడా నిండలేదండి, మైనర్. సో మైనర్ కాబట్టి తన పినతండ్రి కర్ణుడు, ఈ మూడవ గోవిందుడి యొక్క సోదరుడు కర్ణుడు సహాయంగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. గుజరాత్ యొక్క గవర్నరే కర్ణ అన్నమాట. ఈ కర్ణ సపోర్ట్ చేశాడు. అమోఘవర్షకి సర్వ అనేటువంటి మరి ఒక పేరు కలదు, రైట్. అమోఘవర్షుడి పరిపాలన కాలం ఏంటి అంటే 814 నుంచి 878 వరకు అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. ఇతను వేంగి చాళుక్య విజయాదిత్యుని ఓడించాడు. అతని సేనాని అయినటువంటి పాండురంగడు మరలా వేంగిని జయించి అమోఘవర్షుడిని ఓడించాడు, రైట్. అమోఘవర్షుడు తన సోదరి అయిన యువరాజు అయినటువంటి విష్ణువర్ధనకిచ్చి వివాహం చేశాడు. యువరాజు అంటే 4వ విష్ణువర్ధనకిచ్చి వివాహం చేశాడు. క్రీస్తు శకం 860లో మాన్యాకేటం అనే నూతన నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. మనం ఏం చెప్పుకున్నామండి, ఎల్లోరా అనేది రాష్ట్రకూటుల యొక్క రాజధాని అని చెప్పుకున్నాం. దంతి దుర్గుడి దగ్గర నుంచి అమోఘవర్ష వరకు ఎల్లోరా రాజధాని. అమోఘవర్షుడు తన రాజధానిని మాన్యాకేటమునకు మార్చడం జరిగింది. మాన్యాకేటమునకు మార్చాడు, రైట్. మాన్యాకేట అనే నూతన నగరాన్ని నిర్మించిన అమోఘవర్షుడు నిర్మించి రాజధానిగా చేసుకోవడం జరిగింది, రైట్. అమోఘవర్షుడు ఎల్లోరాలో 30వ గుహ
చోట కైలాసం అనేటువంటి ఆలయాన్ని నిర్మించాడు. మనకి చోట కైలాసం పేరు చూడగానే ఇది శివాలయం అనుకుంటాము, కానీ ఇది జైన దేవాలయము. అదేం సార్ మనకి కైలాసం అని ఉంది కదా అంటే, ఈ యొక్క దేవాలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 16వ గుహ చూసినట్లయితే కైలాసనాథ గుహాలయము, దాని నమూనాతో నిర్మించారు. 16వ గుహ కైలాసనాథ దేవాలయం నమూనాతో నిర్మించడం జరిగింది. సో అందుకే ఇక్కడ కైలాసనాథ దేవాలయం అన్నారు. కాకపోతే చాలా తక్కువ స్పేస్లో కట్టారు. 16వ గుహ ఏమో ఎలాబరేట్గా కట్టినట్లయితే ఇదేమో తక్కువ ప్లేస్లో కట్టారు, చిన్నగా ఉంది కాబట్టి చోట కైలాసం అనే పేరు వచ్చింది. ఇది జైన దేవాలయము. వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి యొక్క విగ్రహాలు, ఇంద్రసభ లాంటివి మనకి యొక్క జైన దేవాలయంలో చోట కైలాసంలో కనిపిస్తాయి. ఇది జైన మతానికి సంబంధించింది. అమోఘ వర్షుడు స్వయంగా కవి. ఆయన కన్నడంలో కవిరాజా మార్గం అనే బిరుదుని, కవిరాజా మార్గం అనే గ్రంథాన్ని రచించాడు. అమోఘ వర్షుడు అతని యొక్క బిరుదు వచ్చేసి కవిరాజా. ఈ కవిరాజా బిరుదు పేరు మీద కవిరాజా మార్గం అనే గ్రంథాన్ని రచించాడు. రైట్. అమోఘ వర్షుడు బిరుదు ఏంటండి? కవిరాజు. భారతదేశ చరిత్రలో 4 చక్రవర్తులకి కవిరాజా అనే బిరుదు ఉందండి. రైట్. అందులో అతి ముఖ్యమైన వాడు అమోఘ వర్షుడు. రైట్. ఈ అమోఘ వర్షుడు కవిరాజా మార్గం అనే గ్రంథాన్ని రచించాడు. మనకి 4 చక్రవర్తులకి కవిరాజా బిరుదు ఉందని చెప్పుకున్నాము. రైట్. ఫస్ట్ వన్ చూసినట్లయితే హాలుడు, శాతవాహన వంశము. హాలుడు శాతవాహన వంశము, శాతవాహన వంశము. సముద్రగుప్త, గుప్తా వంశము. అమోఘ వర్ష, రాష్ట్రకూట వంశము. ఇక చివరగా భోజా, పరమారా వంశము. ఈ నలుగురు రాజులకి కవిరాజా అనే బిరుదు ఉందండి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే కవిరాజ బిరుదు లేనివారు అంటారు. ఎందుకంటే ఎక్కువ మందికి ఉంది. మనకి వచ్చే ఆప్షన్లు 4, ఇక్కడ 4కి ఉంది. సో 4కి ఉంది కాబట్టి మనకి ఏమంటారంటే కవిరాజ బిరుదు లేని రివర్స్లో అడిగే అవకాశం ఉంటుంది. హరిసేనుడు అమోఘ వర్షుని యొక్క ఆస్థాన కవి. ఇతను హరివంశం అనే గ్రంథాన్ని రచించాడు. హరిసేనుడు ఏం రాశాడు? హరివంశము. మనకి సముద్రగుప్తుడి కాలంలోని హరిసేనుడు వేరే, రాష్ట్రకూట కాలంలో మనకి సేమ్ పేరు ఉంది అంతే. రైట్. కవులో సేమ్ పేరు పెట్టుకోకూడదని ఏం లేదు, ఆయన ఒక కవి మాత్రమే. మరి రాజు అయితే హరిసేన 2 అని పెట్టుకోవచ్చు, కానీ రాజు కాదు, ఒక వంశం కాదు. రాజులైతే మనకు 1, 2 అని పెడతాం, కానీ కవులకు అలా పెట్టకూడదు. హరిసేనుడు అమోఘ వర్షుని ఆస్థానంలో నుండి కవి. రైట్. హరివంశం అనే గ్రంథాన్ని రాశాడు. రైట్. ఆది పురాణం చూసినట్లయితే జీనసేనుడు రచించాడు. గణితసార సంగ్రహం చూసినట్లయితే మహావీరాచార్య రచించాడు. గణితసార సంగ్రహము గణితం పైన రాసినటువంటి గ్రంథం ఇది, మ్యాథమెటిక్స్ పైన రాసిన గ్రంథం ఇది. అమోఘ వృత్తి అనే గ్రంథమును శాక్తాయన రచించాడు. మనకి రాష్ట్రకూటుల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయా అంటే, ఇక్కడ యుద్ధాల కంటే కూడా, రాజుల యొక్క గొప్పతనం కంటే కూడా గుహల గురించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం 4 గుహల గురించి చెప్పుకున్నామండి. దంతిదుర్గుడి దగ్గర 2 గుహలు, 14వ గుహ రావణ్ కా కై, 15వ గుహ దశావతార గుహ. అలాగే మనకి మొదటి కృష్ణుడు చూసినట్లయితే కైలాసనాథ గుహాలయం, దాని నెంబర్ 16 అని చెప్పుకున్నాం. అమోఘ వర్షుడు చూసినట్లయితే మనకు 30వ గుహ చోట కైలాసం. ఈ 4 గుహలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండవది వచ్చేసి రైట్, మనకు పుస్తకాల గురించి, రచయితలు, వాళ్ళ పుస్తకాలు, మనం చాలా వరకు రచయితల గురించి చెప్పుకున్నాము. మనకి రాష్ట్రకూటుల నుంచి ఖచ్చితంగా ఈ గుహల గురించి, రచయితల గురించి, రైట్, విదేశీ యాత్రికుల గురించి అడుగుతాడు. ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్. అరబ్బు యాత్రికుడు సులైమాన్ అమోఘ వర్షుడి కాలంలో రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించాడు. మనకి యాత్రికులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కాలానుసారంగా అమర్చండి. మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ హిస్టరీలో కాలానుసారంగా అమర్చండి అని చెప్పేసి అడిగాడు. సో కాలానుసారంగా అంటే వాళ్ళు వచ్చిన టైం పీరియడ్ ప్రకారం తెలిసి ఉండాలి. సో మనకి 850లో ఈ సులైమాన్ అనేటువంటి అరబ్బు యాత్రికుడు అమోఘ వర్షుడి ఆస్థానాన్ని సందర్శించాడు. మాన్యాకేటాన్ని సందర్శించడం జరిగింది.
మాన్యాకేటన్ సందర్శించాడు. ప్రపంచం అంతా కూడా 4 వ్యక్తుల కంట్రోల్లో ఉంది అంటున్నాడు ఈ యొక్క సులైమాన్. మొదటి వ్యక్తి ఖలీఫా, ఇస్లాం మతం యొక్క రాజకీయ మతపరమైన గురువే ఖలీఫా, రైట్. సెకండ్ వ్యక్తి చైనా రాజు, థర్డ్ వ్యక్తి ఈజిప్ట్ రాజు, 4వ వ్యక్తి అమోఘ వర్షుడు అని చెప్తున్నాడు. భారతదేశం అంతా కూడా ఇతనికి అనుసరణలో ఉంది, భారతదేశం అంతా కూడా ఇతని మాట వింటుంది, రైట్. ఇతని మాట లేకుండా ఏ యుద్ధము జరగదు, ఇతని అంగీకారం లేకుండా ఏ యుద్ధము జరగదు, ఏ యుద్ధము ఆగదు అని చెప్పేసి మనకు చరిత్రకారుడు అయినటువంటి సులైమాన్ యాత్రికుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తి అమోఘ వర్షుడు అని చెప్పేసి ఈ సులైమాన్ తన గ్రంథంలో రాసుకోవడం జరిగింది. అమోఘ వర్షుని అనంతరం 2వ కృష్ణుడు రాజు అయ్యాడండి. ఇతను గంగ, కళింగ, అంగ, గుర్జర, లాట, మగధ పాలకులని ఓడించాడు. రైట్. గుణగ విజయాదిత్యుని చేతిలో ఓటమి చెంది కొన్ని ప్రాంతాలు కోల్పోయాడు. అయితే ఈ మిహిరభోజుడు కూడా ఈ యొక్క 2వ కృష్ణుడిని ఓడించడం జరిగింది. 2వ కృష్ణుడు అనంతరము 3వ ఇంద్రుడు రాష్ట్రకూట రాజైనాడు. రైట్. 3వ ఇంద్రుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి. రైట్. 3వ ఇంద్రుడి దగ్గర చూసినట్లయితే అల్ మసూది అనేటువంటి అరబ్బు యాత్రికుడు రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. మనం ఇక్కడ 2 యాత్రికుల గురించి చెప్పుకున్నామండి, అల్ మసూది అలాగే సులైమాన్. అమోఘ వర్షాకాలంలో వచ్చిన వ్యక్తి సులైమాన్, అల్ మసూది వచ్చేసి 3వ ఇంద్రుని కాలంలో వచ్చాడు. మనకి వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాత్రికులు కాలానుసారంగా అమర్చండి అన్నప్పుడు ఎగ్జామ్లో మనం ఇబ్బంది పడతాము, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకు మొదట అమోఘ వర్షుడు, తర్వాత 3వ కృష్ణుడు, 3వ ఇంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. 3వ ఇంద్రుని కాలంలో వచ్చిన వ్యక్తి అల్ మసూది, రైట్, రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించాడు. ఇక 3వ కృష్ణుడు వచ్చేసి రాష్ట్రకూట చివరి రాజుల్లో గొప్పవాడుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. 3వ కృష్ణుడు రాష్ట్రకూట చివరి గొప్ప చక్రవర్తి. రైట్. 3వ కృష్ణుడు గాంగ వంశం యొక్క సాకీమరను ఓడించాడు. గాంగ వంశము మనకు మైసూర్, బళ్ళారి పరిసర ప్రాంతాన్ని పరిపాలించే వంశము గాంగ వంశము. మైసూర్, బళ్ళారి పరిసర ప్రాంతాలు. రైట్. సాకీమరను ఓడించాడు. కంచి, తంజావూర్లను కూడా ఆక్రమించాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే 949 ఏడీలో తక్కోలం యుద్ధంలో 949 ఏడీలో తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతక చోళాని ఓడించాడు. మొదటి పరాంతక చోళాని ఓడించడం జరిగింది. 949 ఏడీలో తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతక చోళను ఓడించాడు. పూర్తి తమిళనాడుని తన అధీనంలో తీసుకున్నాడు. చోళుల యొక్క గొప్పతనానికి బ్రేక్ వేసిన వ్యక్తి 3వ కృష్ణుడు. రైట్. ఈ యొక్క మొదటి పరాంతక చోళ మరణాంతరము చోళులు తంజావూరుకు మాత్రమే పరిమితం అయిపోయారు. పూర్తి తమిళనాడు ప్రాంతం అంతా కూడా రాష్ట్రకూట అధీనంలోకి వచ్చింది. దానికి ముఖ్య కారకుడు 3వ కృష్ణుడు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఆ యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. ఏ యుద్ధం అండి? తక్కోలం యుద్ధము. అత్తకూరు శాసనము చోళులపై ఈయన విజయాల గురించి, కర్హద్ శాసనము పాండ్య, కేరళ, లంక పాలకులపై ఈయన విజయాల గురించి తెలుస్తూ ఉంది. రైట్. పాండ్య, కేరళ రాజులపై గెలిచినందుకు గాను రామేశ్వరం వద్ద విజయస్తంభాన్ని నాటాడు 3వ కృష్ణుడు. ఈ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి. రైట్. రాష్ట్రకూట వంశంలో రామేశ్వరం వద్ద విజయస్తంభాన్ని నాటింది ఎవరు అంటారు? రైట్. ఇక్కడ మనకి 3వ కృష్ణుడు అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. కన్నడ కవిత్రయంలో ఒకడైనటువంటి పొన్న ఇతని ఆస్థానంలో ఉన్నాడు. పొన్న శాంతి పురాణం అనే గ్రంథం రచించాడు. ఇక్కడ శాంతి పురాణం వచ్చేసి జైన తీర్థంకరుడైనటువంటి శాంతినాథుడి పేరు మీద, శాంతినాథ పేరు మీద జైన తీర్థంకరుడైన ఇతని పేరు మీద శాంతి పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. 3వ కృష్ణుని ఆస్థాన కవి హాలాయుధుడు కవి రహస్యం అనే గ్రంథాన్ని రచించాడు. రైట్. ఈ ఇద్దరు కవులను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
పొన్న శాంతి పురాణము. కన్నడలో కవిత్రయం చూసినట్లయితే పంప, పొన్న, రన్న. పంప, పొన్న, రన్న ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అన్నాము. పంప ఆది పురాణము, విక్రమార్జున విజయం రాశాడు. రైట్. పొన్న శాంతి పురాణం రాశాడు. రైట్. మూడవ కృష్ణుడు ఆస్థానంలో మరొక కవి హాలాయుధుడు కవిరహస్యం రాశాడు. మూడవ కృష్ణుడు అనంతరం కొట్టిగా పాలకుడైనాడు. కొట్టిగా పాలకుడు కావడం జరిగింది. పరమారసియుక కొట్టిగను ఓడించి మాన్యాకేటమును దోచుకున్నాడు. మాన్యాకేటమును తగలబెట్టేశాడు. పరమారసియుక ఈ యొక్క మాన్యాకేట నగరాన్ని తగలబెట్టేశాడు. సో అది అవమానము. సో అవమానం భరించలేక కొట్టిగా సల్లేఖనము చేసి మరణించాడు. సల్లేఖనము చేసి మరణించడం జరిగింది. రైట్. సల్లేఖనము మనం జైన మతంలో చెప్పుకున్నాం. జైనులే సల్లేఖనం చేసి చనిపోతారు. అంటే కొట్టిగా జైన మతస్థుడు. రైట్. సల్లేఖనం చేసి చనిపోయాడు. చనిపోయేంత వరకు కఠిన ఉపవాసం చేయడమే సల్లేఖనము. ఈయన జైన మతస్థుడు కాబట్టి సల్లేఖనం చేసి మరణించాడు. రైట్. రెండవ కర్ణ అనేవాడు రాష్ట్రకూట చివరి పాలకుడు. రైట్. ఇతన్ని కళ్యాణి చాళుక్య రెండవ తైలపుడు ఓడించి రాష్ట్రకూట సింహాసనాన్ని ఆక్రమించడంతో రాష్ట్రకూట్ల రాజ్యం పతనమైపోయింది. రైట్. రెండవ తైలపుడు చాళుక్య వంశానికి చెందిన వ్యక్తి. బాదామి చాళుక్య వంశమైనటువంటి భీముడి సంతతి అన్నమాట. రైట్. మనకి చాళుక్య వంశంలో చివరి చక్రవర్తి ఎవరు చెప్పుకున్నామండి? రెండవ కీర్తివర్మతో మనకి బాదామి చాళుక్య వంశం అంతరించింది అని చెప్పుకున్నాము. ఈ రెండవ కీర్తివర్మ యొక్క పినతండ్రి భీముడు. ఈ భీముడి సంతతికి చెందిన వ్యక్తే రెండవ తైలపుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యులు ఒక వంశానికి చెందిన వాళ్ళే. రెండవ కీర్తివర్మ చిట్ట చివరి రాజు అని చెప్పుకున్నాం బాదామి చాళుక్య వంశంలో. అతని పినతండ్రి భీముడి వంశం చెందిన వాళ్ళు, అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్య రాజు అంటే రెండవ తైలపుడు ఈ యొక్క రెండవ కర్ణను చంపేసి రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక రాష్ట్రకూట పాలన ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే రాష్ట్రకూటులు సాంప్రదాయ రాజరికాన్నే అవలంబించారు. రాజే అత్యున్నత సర్వాధికారి. రైట్. రాష్ట్రకూటులు ఖచ్చితంగా సువర్ణ వర్ష, ధారావర్ష, అమోఘ వర్ష, నిత్యవర్ష ఇటువంటి బిరుదులని ధరించారన్నమాట. రాజు తర్వాత యువరాజు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. రాష్ట్రకూట్ల కాలంలో శైవ వైష్ణవ మతాలతో పాటు జైన మతం ఎక్కువగా అభిమానించారు. రైట్. విదేశీ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. గుజరాత్, పైఠాన్, తగరా వంటి మొదలగు ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు. కన్నడ సాహిత్యం కూడా రాష్ట్రకూట్ల కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందిందండి. అమోఘ వర్షుడు కన్నడ వ్యాకరణం పైన తొలి గ్రంథం రాశాడు. అంటే రాష్ట్రకూటులు కన్నడాన్ని బాగా అభివృద్ధి చేశారు. కన్నడలో కవిరాజా మార్గము అనే గ్రంథం రచించాడు. ఈ కవిరాజా మార్గం అనే గ్రంథము అమోఘ వర్షుడు కన్నడ వ్యాకరణం పైన రాశాడు. అలాగే జైన మతం పైన ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని రాశాడు. ఇది జైన మతం పైన. సో మనకి జైనము ఉంది అంటానికి ఎగ్జాంపుల్ అమోఘ వర్షుడు స్వయంగా జైన మతస్థుడు ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని రాశాడు. రైట్. మనకి కొట్టిగా సల్లేఖనం చేసి చనిపోయాడని చెప్పుకున్నా. అంటే జైన మతం కూడా ఉంది. రాష్ట్రకూట్ల కాలంలో స్థానిక మార్కెట్లను హిత్తికలని పిలిచారు. రైట్. హిత్తికల్ అని చెప్పేసి పిలవడం జరిగింది. దంతిదుర్గుడు ఇతను రైట్ శూద్రుడు అని చెప్పుకున్నాము. రైట్. ఉజ్జయిని నగరంలో హిరణ్య గర్భదాన అనేటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. రైట్. శూద్రులు
మనకి శూద్రులు కానీ క్షత్రియులు కాని వారు క్షత్రియ హోదా పొందడం కోసం చేసే యజ్ఞమే హిరణ్య గర్భదాన. మనకి చరిత్రలో మనకు క్షత్రియులు మాత్రమే పరిపాలించాలని ఉంది. ఓకే, మనకి హిందూ మతం ప్రకారము క్షత్రియులు మాత్రమే పరిపాలించాలి, వీళ్ళు శూద్రులు కాబట్టి ఈ ఉజ్జయిని నగరంలో హిరణ్య గర్భదాన అనే యజ్ఞం చేసి క్షత్రియ హోదా పొందాడు దంతి దుర్గుడు. రైట్, మనకి కదంబ వంశానికి చెందినటువంటి మయూర శర్మ ఇతను కూడా హిరణ్య గర్భదాన అనే యజ్ఞాన్ని నిర్వహించాడు. మనకి మయూర శర్మ పేరు చూడండి, శర్మ అంటే బ్రాహ్మణుడు. అంటే క్షత్రియులు మాత్రమే పరిపాలించాలి కాబట్టి హిరణ్య గర్భదాన అనే యజ్ఞాన్ని చేసిన వ్యక్తి మయూర శర్మ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇతనికి సంబంధించి మనకి ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అత్యధిక అశ్వమేధ యాగాలు చేసినటువంటి రాజు, అత్యధిక అశ్వమేధ యాగము చేసినటువంటి రాజు అంటే కదంబ మయూర శర్మ అని చెప్పాలి. కదంబులు మనకి ప్రధానంగా మనకు బనవాసి ప్రాంతాన్ని పరిపాలించారు. దాన్నే ప్రస్తుతం అనంతపురం, బళ్ళారి, మైసూర్ ప్రాంతాలు, దక్షిణ కర్ణాటక, దక్షిణ రాయలసీమ ప్రాంతం అని చెప్పాల్సి ఉంటుంది. అనంతపురం, బళ్ళారి, మైసూర్ ఇవన్నీ కూడా ఈ యొక్క బనవాసి అనే ప్రాంతం పేరుతో పరిపాలించారు కదంబులు. అందులో అతి గొప్ప రాజు మయూర శర్మ. హిరణ్య గర్భదాన అనే యజ్ఞం చేయడం జరిగింది. అశ్వమేధ అని చెప్పేసి ఈ యజ్ఞం చేయడం జరిగింది. అత్యధిక అశ్వమేధ యాగాలు చేసేది మయూర శర్మ. రైట్, ఈ రాష్ట్రకూట వంశం నుంచి మనకి ఎగ్జామ్ మీదలో ఖచ్చితంగా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఫస్ట్ గుహల పైన ఎగ్జామ్లో అడుగుతారండి. రైట్, మనం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనం 4 గుహల గురించి చెప్పుకున్నాము. రైట్, ఈ 4 గుహలు మనకి ఎగ్జామ్ పైన ఇంపార్టెంట్. రైట్, దంతి దుర్గుడు 2 గుహలు చెప్పుకున్నాము. 14వ గుహ రావణ్ కాకై, 15వ గుహ దశావతార గుహ. అలాగే మొదటి కృష్ణుడు వచ్చేసి 16వ గుహ కైలాసనాథ దేవాలయం కట్టాడు, అది కైలాసనాథ గుహాలయం. అమోఘ వర్షుడు వచ్చేసి 30వ నెంబర్ గుహ చోట కైలాసం నిర్మించాడు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే సాహిత్యము, గ్రంథాలు. రైట్, వివిధ కవుల గురించి చెప్పుకున్నాము. అమోఘ వర్షుడు కావచ్చు, రైట్, హాలాయుధుడు, పొన్న, ఇవన్నీ బుక్స్ మనము ఈ రాష్ట్రకూట టాపిక్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే యాత్రికులు. రైట్, ఈ యాత్రికులు అల్మసుది మరియు సులైమాన్, వీళ్ళ గురించి నేర్చుకోవాలి. ఈ మూడింటిపైన ఫోకస్ చేయాలి రాష్ట్రకూట నుంచి. రైట్, మనకి రాష్ట్రకూటుల్లో రాజుల కంటే ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనిపైన ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.